వక్రతుండు గణపతి విఘ్నేశ్వరుడు గణేశ గణాధిపతి మూషిక వాహనుడు గణపయ్య ఒకటి బాలగణేశ బుజ్జి గణపయ్య లంబోదర విఘ్నేశ్వర విఘ్నేశ్వర గణపతి ఏకదంతుడు మూషిక వాహనుడు పత్రి పంచామృత పంచామృత వినాయకుడు కూడా బుద్ధిగా పోయి చెరుకు జమ్మి జిల్లేడు మారేడు నేరేడు
ఇప్పుడు నెక్స్ట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే వినాయకుడిని చూసి మనం ఏం నేర్చుకోవాలి సరే చెప్పండి వినండి చూడండి నాన్న వినండి విఘ్నాలు తొలగించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు, మొదటి పూజనీయుడు, మూషికం వాహనంగా కలిగినవాడు, సిద్ధి బుద్ధిని భార్యగా కలిగినవాడు. పాయింట్స్ ఓవరాల్ గా పడ్డాయి. కుమారులను కలిగినవాడు కూడా సిద్ధి భార్యగా కలిగినవాడు రెండు రాయచ్చా? పూజల గార్డుడు విజ్ఞానం తొలగించేవాడు. అసలు వినాయకుడు ఒకటి మతమగనుడు అంటాడు కదా, అంటే దేవతలలో ఫస్ట్ పూజలు అందుకునేవాడు. ఒకసారి దేవుళ్ళకు ఎవరిని మొట్టమొదటి పూజలు అందుకునేవాడు అని నిర్వహించాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది అన్నమాట దేవతలందరికీ. అప్పుడు శివుడు స్వామికి వస్తారు, స్వామి ఎవరినైనా ఒకరు పెట్టాడంటే సరే అని అది పెద్ద స్టోరీ, చిన్న షార్ట్ చేసి చెప్తున్నాం మీకు. అప్పుడు ఆ క్రమంలో శివుడి సంతానం అనే ఇద్దరికి పోటీ వస్తుంది. ఎవరెవరికి? వినాయకుడికి కుమారస్వామికి పోటీ వస్తుంది. ఇద్దరిలో ఎవరిని పెడతాం అబ్బా? వచ్చినప్పుడు దేవుడు శివుడు ఏం చేస్తాడు, సరే మీరు అన్ని లోకాలు ఎవరైతే మట్టు తీసుకుంటారో వాళ్ళే అవుతారు అని చెప్తాడు. ఫస్ట్ తొందరగా ఏం చేస్తాడంటే నెమలి ఉంది కాబట్టి అన్ని లోకాలు వెళ్తాడు. కొంచెం మెల్లగా వేస్తాడు కదా, అందుకనే అయితే ఆయన ఏం చేసిందంటే స్లోగా నడుస్తాడు కాబట్టి ఆయన అర్థం కాలేదు. అప్పుడు ఏం చేసిండు, అన్ని వాళ్ళకు మూలమ్మ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ వినాయకుడు ఉన్నాడు. అప్పుడు కుమారస్వామి ఏ లోకమైన 3 లోకాలు ఏంటి తెలుసా మీకు? కైలాసం, భూలోకం, నెక్స్ట్ పాతాళం. ఇట్లా ఏ లోకాల పైన, ఏ గంగల పైన, ఏ తీర్థం పైన ఇట్లా పోతుంటాడు కుమారస్వామి. ఆయన అడ్డకొస్తున్నాడు వినాయకుడు. ఇదేంటి మా అన్నయ్య నాకన్నా స్పీడ్ ఎట్లా నేర్చుకున్నారు అబ్బా నడకాలి ఒక క్షణం ఆలోచిస్తాడు అనమాట. ఎందుకంటే అన్నదమ్ములకు ఎవరికి ఏం లోకంలో తెలుసు కదా. కానీ ఈయన తల్లిదండ్రులను అంత భక్తి శ్రద్ధలతో పూజించేటందుకు శరీరం మాత్రమే ఉంది, కానీ ఆయన మనస్సుతోనే అన్ని లోకాలను తీసుకొచ్చిండు. కాబట్టి నిజమైన దేవతలుగా అన్నిటి సర్వం తల్లిదండ్రులను భావించింది. కాబట్టి అంత మంచి మనసు ఉంది. కాబట్టి ఎవరు ఫస్ట్ వచ్చిండ్రు అని ఇంటర్ కాంపిటీషన్ అడిగితే కుమారస్వామి చెప్తాడు, అన్ననే ఫస్ట్ వచ్చిండు. అన్న ఏంటో ఉన్నాడు కదా, అన్నతో ఫస్ట్ వచ్చింటే లేదా అన్న అన్నితో కన్ననే కనిపించిండు నాకన్నా ముందు అంటాడు. ఇట్లా ఎవరైతే కాంపిటేటర్స్ ఉన్నారో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు వాళ్ళనే విజయం. అట్లా మన వినాయకుడిని పెట్టి ఇంకా వినాయకుడు అప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి, మంచి లక్షణాలు. అవేంటివంటే ఆయన కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. ఏదైనా సరే సూక్ష్మంగా మనం చూడాలంట, అంటే చాలా కేర్ఫుల్గా మనం చూడాలి అని కళ్ళు సూచిస్తాయి. చెవులు చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకు అంత పెద్ద చెవులు ఉంటాయి అంటే మనం ఏమైనా చాలా కేర్ఫుల్గా వినాలి. పెద్ద చెవులు వేసుకొని చాలా జాగ్రత్తగా వినాలి అని ఉంటాయి. దంతం ఒకటి పల్లిపోయి ఉంటుంది, దంతం పల్లిపోయి ఉంటుంది. దంతం ఎందుకు పల్లిపోయి ఉంటుంది అంటే ఒకసారి రాసం మహర్షి ఏం చేస్తున్నాడు, మహాభారతం రాస్తుంటాడు. మహాభారతం రాస్తున్నప్పుడు విఘ్నేశ్వరునికి ఆ పని అప్ప చెప్తాడు. నాన్న నువ్వేం చేయాలంటే మహాభారతం రాయాలంటాడు. మహాభారతం రాస్తుంటే పెళ్ళి అయిపోతుంది. మీరైతే ఏం చేస్తారు, పెళ్ళి అయిపోతే కొనుక్కొని వస్తారు. అంతవరకు ఇలా పోతుంటారు. ఆయన ఆగకుండా చెప్తాడు, ఇలా కండిషన్ పడతాడు ఆగకుండా రాయాలని. కానీ మన వినాయకుడు ఏం చేస్తాడు, తొందరగా దంతం ఇరగొట్టి రాసేస్తాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి త్యాగం అవన్నీ మనం నేర్చుకోవాలి. ఓకేనా?
గౌరవించండి. మనం ఎంతటోళ్ళము. సో మనం తప్పకుండా తల్లిదండ్రులు చెప్పింది యూ హ్యావ్ టు లిసన్. మీరు చిన్నపిల్లలు, మీకు తెలివి వచ్చే వరకు తల్లిదండ్రులే గురువుగా భావించి తల్లిదండ్రులు ఏం చెప్పినా దాన్ని మీరు అంగీకరించాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ చేయాలి. మా మమ్మీ పోవద్దంటే మేము పోతాం. వినడా లేడా? వెరీ గుడ్.